జూబ్లీహిల్స్లో ఈ నెల 4, 6వ తేదీన వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించింది ఈసీ. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వాళ్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఓట్ ఫ్రమ్ హోమ్కు 103 మంది వృద్ధులు, 19 మంది వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారు. ఓట్ ఫ్రమ్ హోమ్కు విస్తృత ప్రచారం చేయడంతో ఈసారి ఎక్కువ మంది అప్లై చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓట్ ఫ్రమ్ హోమ్కి ఎంతమంది అప్లై చేసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో హోమ్ ఓటింగ్ అంటే ఇంటి దగ్గర నుంచే ఓటింగ్ వేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. సో దీనిలో భాగంగా 85 ఏళ్లకు పైన ఉన్నవారు, అలాగే వికలాంగులకు కూడా 40% పైగా వికలాంగత ఉన్నవాళ్ళు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. సో దీనికోసం అంటే రీసెంట్గా గత నెల 20 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎవరైతే 85 ఏళ్ళ పైబడి ఉన్నవాళ్ళు, లేకపోతే వికలాంగులు 40% పైగా వికలాంగత ఉన్నవాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నటువంటి బిఎల్ఓకు ఇన్ఫామ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ఇంటి సభ్యులతోటి ఆర్ఓ ఆఫీస్లో కానీ వికలాంగులకు అక్కడ ఉన్న బిఎల్ఏ ఆర్ బిఎల్ఓకు ఇన్ఫామ్ చేస్తే డైరెక్ట్ 12B ఫామ్ ఒకటి వాళ్ళే ఇంటికి వచ్చి, ఇటు ఎలక్షన్కు సంబంధించిన అధికారులే ఇంటికి వచ్చి ఆ వికలాంగుల సర్టిఫికేట్, అలాగే ఏజ్ ప్రూఫ్, వృద్ధులైతే వాళ్ళ ఏజ్ ప్రూఫ్ చూసుకొని ఆ 12B ఫామ్ అనేది ఒకటి నింపుకొని వెళ్ళారు. సో దీంతో ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి మొత్తం 103 మంది ఇటు వృద్ధులు ఆరు వికలాంగులు హోమ్ ఓటింగ్ కోసం అప్లై చేసుకున్నట్లు తేలింది. సో దీనిలో 84 మంది వృద్ధులు, 85 ఏళ్ళకు పైబడిన వాళ్ళు కాగా 19 మంది వికలాంగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సో వీరి కోసం రేపు అలాగే 6వ తారీఖు, ఈ నెల 4 అండ్ 6వ తారీఖు, ఈ 2 రోజుల్లో డైరెక్ట్గా ఎన్నికల అధికారులు వాళ్ళ ఇంటికే వెళ్ళి సీక్రెట్గా ఓటింగ్ చేయించి, అటు బిఎల్ఓతో పాటు ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సీక్రెట్గా ఓటింగ్ వేయించి ఆ ఓట్లన్నింటినీ కూడా కలెక్ట్ చేసి స్ట్రాంగ్ రూమ్ అయినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్గా డిఆర్సీ సెంటర్గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది. సో ఆ ఓట్లన్నింటినీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో వాటన్నిటిని కూడా సెక్యూరిటీగా పెడతాము. ఫైనల్గా ఎప్పుడైతే రిజల్ట్ ఈ నెల 14 రోజున రిజల్ట్ ఉంది కాబట్టి ఆ రోజు ఈ జనరల్ వచ్చిన ఓటింగ్స్తో పాటు వాటిని కూడా లెక్కిస్తామని చెప్తున్నారు. సో రేపు యాక్చువల్గా ఎల్లుండి కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి ఎల్లుండి ఉండదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవడం ఉండదు, ఎల్లుండి హాలిడే ఉంటుంది కాబట్టి రేపు ఈ నెల 4న అలాగే ఆవలెల్లుండి అంటే 6th రోజు, ఈ 2 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్తామని చెప్తున్నారు. సో యాక్చువల్గా గతంలో కూడా యాక్చువల్గా ఇది సెకండ్ టైం. గతంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఇది తీసుకొచ్చింది. అప్పుడు 80 ఏళ్లకు పైన ఉన్న వృద్ధులకు పెట్టారు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్తో పాటు మనది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా వస్తుంది కాబట్టి ఈసారి మాత్రం 85 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు, అలాగే 40% పైగా వికలాంగులు ఉన్న వాళ్ళందరికీ ఈ సదుపాయం కల్పిస్తామని చెప్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇట్లా ఇటు వృద్ధులు 85 ఏళ్లకు పైన ఉన్నవారు 2134 మంది ఉండగా వికలాంగులు 1908 మంది ఉన్నారు. సో మొత్తం 4000కు పైగా 4024 మంది ఉంటారు. సో దీనిలో అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. కేవలం 2.25% అంటే 103 మందే మాత్రమే అప్లై చేసుకున్నారు. సో దీనికి గాను ముందస్తుగా దీనిపైన పూర్తిగా ప్రచారం లేకపోవడం, ఎందుకంటే గతంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు కూడా చూసాం, పార్లమెంట్ ఎలక్షన్స్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఎక్కువ మంది అప్లై చేసుకోలేదు. ఆ తర్వాత దీనిపైన ఎక్కువ పబ్లిక్లో అవగాహన లేదు. ఈసారి కూడా ఎక్కువగా ఎన్నికల సంఘం అధికారులు దీనిపైన ప్రచారం చేయకపోవడం, పబ్లిక్లో కూడా అవగాహన లేకపోవడంతో చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు. కేవలం 4024 ఓట్లకు కాను కేవలం 103 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. సో వాళ్ళ అందరి ఇళ్లకు వెళ్ళి రేపు అలాగే ఈ నెల 6వ తేదీ 2 రోజుల పాటు వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఈ ఓట్లను కలెక్ట్ చేసుకొచ్చి ఓటింగ్ చేయించుకొచ్చి ఆ స్ట్రాంగ్ రూమ్లో ఈ ఓట్లన్నీ భద్రపరుస్తామని చెప్తున్నారు. సో కేవలం ఇప్పుడు ఒకవేళ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఇప్పుడు హోమ్ ఓటింగ్కి అప్లై చేసుకొని వారి కోసం కూడా ఈ నెల 11న పోలింగ్ డే రోజు ఎవరికైనా అవసరమైతే, వృద్ధులైనా వికలాంగులైనా వాళ్ళకి అవసరమైతే ఇంటి నుంచే ఇటు పోలింగ్ బూత్ వరకు వాళ్ళందరికీ మేము వెహికల్స్ అరేంజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా చెప్పారు. ఎందుకంటే ఈ హోమ్ ఓటింగ్ కోసం చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు కాబట్టి వారు ఎవరైనా వృద్ధులు ఉన్న 85 ఏళ్ళకి పైన ఉన్నవారైనా, లేకపోతే వికలాంగులు 40% పైగా వికలాంగత ఉన్నవారైనా ఇక్కడ ఈసారి ప్రతి
పోలింగ్ బూత్ దగ్గర ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. సో హెల్ప్ సెంటర్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి సభ్యులకైనా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వృద్ధులు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్ వరకు వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తాము. సో ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్ అని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. సో ఇదే కాకుండా వికలాంగుల కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఇప్పటికే ర్యాంప్స్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వీల్ చైర్ పైన నుంచి వచ్చి ఓటేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంప్ చైర్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో వృద్ధులు వికలాంగులు కూడా వీళ్ళు 4,000కు పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రతి ఓటు పడేలాగా మేము కృషి చేస్తామని జిల్లా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటి వరకు ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా వరకు ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సో 50,000కు పైగా ఎవరైనా నగదు తీసుకెళ్తే వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నారు. 45 FST టీమ్స్ ఉన్నాయి, 45 SST టీమ్స్ ఉన్నాయి, మొత్తం 90 టీమ్స్ ఇటు 24/7 జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటి వరకు 3,30,00,000 నగదును ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పట్టుకున్నారు. వీటన్నిటికీ మొదటగా వాళ్ళు పట్టుకున్నప్పుడు అదంతా అన్అకౌంటెడ్ క్యాష్, వాళ్ళు ఎట్లాంటి ప్రూఫ్స్ చూపించట్లేదు. సో ఆ తర్వాత ఇటు GHMC హెడ్ ఆఫీస్లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సో ఈ పట్టుబడ్డ డబ్బులకు సంబంధించి మీరు కరెక్ట్గా ప్రూఫ్ చూపి ఇవి ఎన్నికలకు సంబంధించినవి కావని చూపిస్తే వాళ్ళకు రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సో ఒకవేళ అవి 10 లక్షల లోపు అయితే డైరెక్ట్గా వీళ్ళే ఇస్తారు. 10 లక్షలు దాటితే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తారు. సో అక్కడికి వెళ్ళి తమ ప్రూఫ్స్ చూపించి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు అంటే ఈ రోజు ఈవినింగ్ 5 o'clock వరకు 3,30,00,000 డబ్బును నగదు క్యాష్ను సీజ్ చేశారు. సో దానిలో 56 కేసులకు సంబంధించి 2,05,00,000 అవి ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావు. సో ఇతరత్ర పనుల కోసం వచ్చినాయి. సో వాళ్ళకి ఎన్నికలకు ఎట్లాంటి సంబంధం లేదు. వాటికి సంబంధించిన రిసిప్ట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళందరూ చూపించారు కాబట్టి 56 కేసులకు సంబంధించి 2,05,00,000 రూపాయలను తిరిగి వాళ్లకు ఇచ్చేశారు. సో మొత్తానికి ఇటు ఒకవైపు జూబ్లీ హిల్స్ ప్రచారం జోరుగా సాగుతుంటే ఇటు అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఇటు ప్రచారానికి మరో 6 రోజులు మాత్రమే ఉంది, పోలింగ్కి మరో వారం రోజులు మాత్రమే ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్లో ఒకవైపు ప్రచారాల హోరు సాగుతుంటే మరోవైపు ఈ ఎన్నికల సంఘం అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్య.